హే ఎవ్రీవన్, ఈరోజు మేయోనీస్ చేద్దామా? వెజ్ మేయోనీస్ చేయడానికి ఫస్ట్ బౌల్లో 10 to 15 కాజుని తీసుకొని ఒక 15 minutes పాటు సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని కొంచెం పన్నీర్, పాలు, 1/2 teaspoon మిరియాల పొడి, కొద్దిగంత షుగర్, 1 teaspoon లెమన్ జ్యూస్, కొంచెం సాల్ట్ వేసుకొని సోక్ చేసి పెట్టుకున్న కాజుని కూడా వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అది మంచిగా బ్లెండ్ చేసుకొని వాటర్ అవసరం అయితే కొంచెం వాటర్ అన్న మిల్క్ అన్న యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మియోనీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని రిఫ్రిజిరేట్ చేస్తే ఒక 1 hourలో థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అయిపోతుంది. నౌ ఇట్స్ ప్లేటింగ్ టైమ్. సో ఈ రెసిపీ మీరు నోటీస్ చేస్తే మనం అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా హెల్దీ వర్షన్ ఆఫ్ మియోనీస్ తయారు చేసాం. ఇది ఒక హెల్దీ వర్షన్ కాబట్టి మనం దీన్ని ఈజీగా సలాడ్స్ లోకి, శాండ్విచెస్ లోకి, డిప్స్ లాగా, ఎలా అయినా ప్రోటీన్ సోర్స్ లాగా తీసుకోవచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్లనే కమింగ్ వీడియోస్ లో నాన్ వెజ్ మియోనీస్ రెసిపీ కూడా షేర్ చేస్తాను. So stay tuned for more such amazing recipes. If you like this video, like, share, comment and subscribe to Leela's Hyderabadi Kitchen. Thanks for watching. See you in my next video. Take care. Bye bye.